నేడు నీ వల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చెలిమే గమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా and a very hearty welcome to Mustafa Mustafa. ఇవాళ మీరు కలవబోతున్న ఇద్దరు గెస్ట్ రియాలిటీకి దగ్గరగా ఉండే ఇద్దరు హీరోలు రియల్ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ఫుల్ ఐడియాస్తో వారి గమ్యాన్ని నిర్దేశించుకునే యంగ్స్టర్స్. లెట్స్ వెల్కమ్ నరేష్ అండ్ సర్వానంద్. ఫ్రెండ్షిప్ అని చెప్పి ఎంత దూరం ఇప్పుడే అనుకోతున్నాను దగ్గర కూర్చోవాలంటే కూర్చోవచ్చు. ఓకే, సో నరేష్ సర్వ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఫస్ట్ ఎలా ఫ్రెండ్స్ అయ్యామంటే ఇది ఇండస్ట్రీ ఎక్కడ అంటే గమ్యం ముందే చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ మేము దాదాపు ఐ థింక్ సో 2005-04 నుంచి అనుకుంటా. నార్మల్గా పార్టీస్లో కలుస్తున్నప్పుడు అలాగా తను తెలుస్తుంది నేను తెలుసు స్లోగా హాయ్ హలో ఇంకా అలా ఫ్రెండ్స్. కలిసిన మొదటిసారే మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్గా మిగిలిపోతాం ఎప్పటికీ అనుకున్నారా, లేదంటే ఓ వీడేంటి అంటే వీడేంటి అన్న ఫీలింగ్ ఉండిందా? చూసి మీ అమ్మాయిలు కాదు ఫీలింగ్ లేదు డెఫినెట్గా. ఎందుకంటే డెఫినెట్గా ఎప్పుడు కలిసినా మీ ఇద్దరు సినిమాలు చేస్తుంటాం, ఏ సినిమా చేస్తున్నాం ఈ టాపిక్ సినిమా టాపిక్లో ఎక్కువ ఉంటాం. ఎలా చేద్దాం అంటే నీ కెరీర్ ఎలా ఉంది నా కెరీర్ ఎలా ఉందని. బట్ గమ్యం తర్వాత అంటే ఆ ప్రాసెస్ ఆఫ్ అంటే షూటింగ్ ఫర్ మేకింగ్ గమ్యం, ఆ ప్రాసెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్స్ అప్పుడు బాగా అంటే శర్వ అంటే నేను ఇంకా డెఫినెట్గా ఫ్రెండ్స్గా మిగిలిపోతాం, మంచి ఫ్రెండ్స్ అవుతాం. అండ్ మోర్ ఓవర్ గమ్యంలో ఏంటంటే ఎక్కువ వేరే టాపిక్ల మీద మేము అంటే హీరోయిన్ లేదు అక్కడ, ఓన్లీ నేను తను మా మూడో హీరో ఒకడు ఉన్నాడు బైక్. యాగంటికి వెళ్ళాలి. ఏంటి పెద్దనా పోతున్నావా లేకపోతే పొద్దున్న చిట్ట శాతంలో ఉన్నావా? ఎస్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? యు మైండ్ టెలింగ్ మీ ద వే టు యాగంటి? తెలుగొచ్చా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్ లో మాట్లాడాలి. మేము ముగ్గురు సో ఎక్కువ వర్క్ గురించి మాట్లాడుకుంటారు మీరిద్దరు అంటున్నారు. పర్సనల్ టాపిక్స్ ఎక్కువ డిస్కస్ చేయలేదా ఎప్పుడు? పర్సనల్ ఉంటుంది డెఫినెట్ గా. అంటే ఫస్ట్ డే తెలిసిన తర్వాత ఏంటని మొత్తం పర్సనల్ గా వెళ్ళిపోం కదా, స్లోగా ప్రాసెస్ మొదలైంది. ఆఫ్టర్ గమ్యం నుంచి పర్సనల్ గా మాట్లాడుకుంటాం. అప్పటి నుంచే చాలా పర్సనల్ మాట్లాడేవాళ్ళం. అప్పుడు ఏంటంటే అంటే ఇటు ఆ ఫిల్మ్ ఏంటంటే 1 year 3 months పట్టింది ఆ ప్రాసెస్ లో. సో 1 year కలిసి ఏదో టైంలో నెలకి ఒక 10 days 15 days షూటింగ్ ఉండేది. అండ్ ప్లస్ అది మోర్ ఓవర్ అంతా అవుట్డోర్ అనమాట. సో నేను శర్వ అమరావతి వెళ్ళిపోయేళ్ళం, కార్లో వెళ్ళిపోయేవాళ్ళం. సో వీ హ్యాడ్ ఆల్ దిస్ ఫన్, బాయ్స్ ఫన్, నాట్ అదర్వైజ్. ఓకే, సో ఇట్ వాజ్ ఇద్దరు కలిసి ఇంకో సినిమా చేయాల్సి వస్తే డెఫినెట్లీ రెడీగా ఉంటారా? చాలా మంది అడిగారు ఇప్పటికి. బట్ ఏంటంటే డెఫినెట్ గా అదే స్క్రిప్ట్ రావాలి అంతే. ఎందుకంటే డెఫినెట్ ఈసారి స్క్రిప్ట్ వస్తేనే చేద్దామని ఇద్దరం వెయిట్ చేస్తాం. ఎందుకంటే దానికంటే బెటర్ రావాలి సరే. ఒక కాంబినేషన్ అనేది ఎప్పుడు డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. సో దానికోసం వీఆర్ లైక్ లుకింగ్ ఫర్ బెటర్ స్క్రిప్ట్ దాని గమ్యం. అంటే దాని మించి రావాలి కాంబినేషన్ చేద్దాం. దాదాపు 4-5 అడిగారు మమ్మల్ని ఇద్దరిని, బట్ స్క్రిప్ట్ సరిగ్గా లేవు. ఆ మూవీ అంటే మాటికి ఆ మూవీ ఎందుకు అంటున్నావు అంటే బికాజ్ మీ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద ఒకేసారి కనిపించింది అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్. సో ఎప్పుడు కూడా గమ్యంలో ఎవరి క్యారెక్టర్ ఎక్కువ తక్కువ అన్న ఫీలింగ్ వచ్చి అటువంటి సిచ్యువేషన్ ఉండిందా ఎప్పుడైనా? అంటే తనకి లేదు కానీ నాకు ఉండింది. అంటే ఫస్ట్ తను సైన్ చేసినప్పుడు నువ్వు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు అంటే క్యారెక్టర్ చేస్తున్నావు కదా ఎలా ఒప్పుకున్నావు అంటే నేను అప్కమింగే కదా
ఎలా ఒప్పుకున్నావు అంటే తను అర్థం కాలే. తను ఏం చెప్పేటప్పుడు అరే కథ ఇంపార్టెంట్ మనకి, ఎవరు హీరో కాదు. ఇప్పుడు గమ్యం చూస్తే ఎవరు హీరో కాదు, కథే హీరో. సో అంత పాజిటివ్ థింకింగ్ అంటే నరేష్ అప్పటికే కొంచెం ఎస్టాబ్లిష్డ్ అండ్ సక్సెస్లో ఉన్నాడు. సో ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకుంటాడా అనేది కొంచెం సందిగ్ధంలో ఉండేది. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగింది అదే నరేష్ని. ఈ విషయంలో మాత్రం ఐ హ్యావ్ టు సే నరేష్ చాలా ఎక్స్పెరిమెంటల్గా ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా కాన్వర్జేషన్స్లో నరేష్ ఇది చేస్తే భలే ఉంటుందిరా, దీంట్లో ఈ క్యారెక్టర్ చేయాలి నేను అని అనుకునేవాడు. ఎప్పుడు నేను ఇదే చేయాలి, లీడే చేయాలి, ఇలాగే ఉండాలి అని తనకి ఫిక్స్డ్ ఎప్పుడు ఉండేది కాదు. హెల్దీ సినిమాలు మంచి రావడానికి కారణం ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటేనే ఇట్ వర్క్స్ అవుట్. అండ్ మేమిద్దరం ఎప్పుడు ఇట్స్ లైక్ మోర్ ఫన్, మోర్ ఫ్రెండ్స్. అండ్ అసలు ఈగోస్ కానీ ఎప్పుడు లేవు మాకు షూటింగ్లో. అసలు సగం సేపు సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కరెక్ట్గా, అంటే అది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే కెమెరా రోల్ అవుతుందని ఆ విషయం మాకు తెలుసు. కానీ మీ ఇద్దరం వేసుకునే జోకులు వేరే ఉంటాయి అక్కడ. తిట్టుకుంటూ అంటే ఎవరో ఒకరిని ఏదో జోకులు వేస్తుంటాం. అంటే ఇప్పుడు నాకు శర్వాల సిస్టర్ చెప్పారు ఒకటి, నేను శర్వాల్ ఎప్పుడు అంత బాగా నవ్వటం చూడలేదు నేను. అంటే పర్సనల్గా డెఫినెట్గా ఏదైనా కూర్చున్నప్పుడు బాగా నవ్వొస్తే దగ్గర నవ్వుతాడు. అది సినిమాలో ఎప్పుడు నేను అది చూడలేదని. ఎక్కువ ఫన్గా ఎంజాయ్ చేస్తాం చూస్తే. కాదు కాదు బైక్ లో ఆ సాంగ్ లో మొత్తం పెద్ద మూమెంట్స్ ఏముండవు, మేము ఎంజాయ్ చేస్తూ చేసాం. అండ్ ట్రస్ట్ మీ, ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక సినిమా చేస్తాం. ఇట్స్ లైక్ మోర్ ఫన్ దాన్ డూయింగ్ అ సోలో ఫిల్మ్. అంటే ఎనీ టైమ్ ఐ ఓట్ ఫర్ మల్టీ స్టార్. డెఫినెట్లీ నేనే కాదు, ఆడియన్స్ అందరు కూడా మీ ఇద్దరిని కలిసి మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా చేస్తాం ఫ్యూచర్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ. కథ రావాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఎప్పుడు కథ ఇంపార్టెంట్. అప్పుడు గమ్యం చేసినప్పుడు మాకు ఎక్స్పెక్టేషన్ లేదు, ఆ సినిమాలో మా కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్ లేదు. బట్ ఆఫ్టర్ దట్ సక్సెస్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. సో ఈసారి చేసినప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ మేము ఫుల్ఫిల్ చేయాలి. సో దాట్స్ థింగ్. అందుకనే మేము చేస్తున్నాం. అంతేగాని శర్వాకి 4 సాంగ్లు ఉన్నాయి, నాకు 2 ఉన్నాయి, ఏంటి ఇలాంటి గొడవలు లేవు. అలాంటివి ఉంటేనే స్టార్ట్ అవుతుంది స్ట్రగుల్. ఓకే, సో మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఏంటి రౌండ్? చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ఓకే, సో మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఏంటి అని అడుగుతున్నారు. అదేంటో చెప్పే లోపు లెట్స్ జస్ట్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. మా కోడైరెక్టర్ చెప్పాడు సుధాకర్ గారు, మేము ప్రూవ్ చేసుకోవాలి, ఏదో చేయాలన్న ఏదో తప్పన ఉంటుంది. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇప్పుడు చేయడేమో. నరేష్ మీద కంపేర్ చేశారు కదా, దాని గురించి ఆలోచించండి. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ షాట్ ఇలా కూడా చేయొచ్చు కదా. సో డెఫినెట్గా మన పేరు వస్తే ముస్తఫా